తిరుపతి జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గంలోని ఉప్పరపల్లి పంచాయతీలో బొప్పాయి పంట హార్వెస్టింగ్ సీజన్ రైతులకు లభిస్తున్న ధరలు మార్కెట్ పరిస్థితులను పరిశీలించి రైతులతో జిల్లా కలెక్టర్ ఎస్ వెంకటేశ్వర్ చర్చించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రైల్వే కోడూరు నియోజకవర్గంలో బొప్పాయి సాగు విస్తారంగా జరుగుతోందని, ప్రస్తుతం హార్వెస్టింగ్ సీజన్ కొనసాగుతున్న నేపథ్యంలో రైతులకు లభిస్తున్న ధరలు, మార్కెటింగ్ విధానం, ఉత్పత్తి వ్యయాలు తదితర అంశాలను తెలుసుకునేందుకు క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నట్టు తెలిపారు. రైల్వే కోడూరు ప్రాంతంలో గత సుమారు 20 సంవత్సరాలుగా అమల్లో ఉన్న మార్కెటింగ్ విధానంలో ఉత్తరప్రదేశ్, గుజరాత్, ఢిల్లీ తదితర ప్రాంతాలకు చెందిన వ్యాపారులు స్థానిక మధ్యవర్తుల ద్వారా రైతులతో ముందస్తు ఒప్పందాలు చేసుకుని విత్తనాలు సరఫరా చేస్తున్నారని తెలిపారు. అనంతరం పంట కోత, హమాలీల ద్వారా ప్యాకింగ్, లోడింగ్, వాహనాల ఏర్పాటు, రవాణా తదితర బాధ్యతలను కూడా వారే నిర్వహిస్తున్నారని వివరించారు. ప్రస్తుతం కిలోకు 17 నుంచి 18 వరకు ధర, ప్రస్తుతం బొప్పాయి ధర కిలోకు సుమారు 17 రూపాయలుగా ఉందని, గత నెల రోజులుగా మార్కెట్ ధరలు సుమారు 16 నుంచి 20 మధ్య హెచ్చుతగ్గులకు లోనవుతున్నాయని జిల్లా కలెక్టర్ తెలిపారు. రైతులు నష్టపోకుండా చూడాలనే ఉద్దేశంతో జిల్లా యంత్రాంగం, వ్యాపారులు, మధ్యవర్తులతో సమావేశాలు నిర్వహించి స్పష్టమైన సూచనలు చేయడంతో ఈసారి బొప్పాయి ధరలు కొంత స్థిరంగా ఉన్నాయని తెలిపారు. తిరుపతి జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గం, రైల్వే కోడూరు మండలంలోని ఉప్పరపల్లి పంచాయతీకి రావడం జరిగింది. ఇక్కడ ముఖ్యంగా ఇప్పుడు ప్రస్తుతానికి మనకి బొప్పాయి హార్వెస్ట్ సీజన్ కాబట్టి ఎట్లా అవుతుంది, ఏంటి, రైతులకి ఎంత మేరకు ప్రైస్ వస్తుందనే దాన్ని చెక్ చేయడం కోసం రావడం జరిగింది. మనందరికీ తెలిసిందే, ముఖ్యంగా రైల్వే కోడూరు నియోజకవర్గం అంతటా కూడా ఇక్కడ ఉన్నటువంటి సిస్టమ్ ఏంటంటే, మనకి ముఖ్యంగా యూపీ, గుజరాత్, ఢిల్లీ నుంచి ఉన్నటువంటి సేట్లు ఇక్కడికి వచ్చి ఇక్కడ ఉన్నటువంటి దళాల ద్వారా రైతులతో వాళ్ళకు ఉన్నటువంటి ఒక అండర్స్టాండింగ్ మేరకు ముందుగానే వాళ్ళకి సీడ్ సప్లై చేసిన తర్వాత మొత్తం హార్వెస్టింగ్, తర్వాత హమాలీస్ దగ్గర పెట్టి అంతా కూడా ప్యాకింగ్, లోడింగ్, వెహికల్స్లోకి మళ్ళీ ట్రాన్స్పోర్టేషన్ అంతా కూడా వాళ్ళు భరించే విధంగా ఇక్కడ 20 సంవత్సరాల నుంచి ఇట్లానే నడుస్తుంది. ఈ సంవత్సరం మనం రేట్లు కనుక చూసుకున్నట్టయితే ఇప్పుడు ప్రస్తుతానికి 17 రూపాయలు కేజీకి ఉంది. మనకి ఇది సుమారుగా 20 రూపాయలు 16 రూపాయల మధ్యలో గడిచిన నెల రోజుల నుంచి అటు ఇటు వెళ్తా ఉంది, 1 రూపాయి అటు ఇటు. మనం కూడా జిల్లా యంత్రాంగం కూడా ముఖ్యంగా ఈ సేట్లని, అదేవిధంగా మధ్యవర్తులను ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఇక్కడ జాయింట్ కలెక్టర్ రావడం జరిగింది. అదేవిధంగా వాళ్ళందరినీ కూడా కలెక్టరేట్కి పిలిచి నెల రోజుల క్రితమే గట్టిగా చెప్పి ఎట్టి పరిస్థితుల్లో రైతులు ఎవరు కూడా నష్టపోకూడదని చెప్పడంతో ప్రైస్ కూడా ఈసారి స్టేబుల్ అయింది. మనం చూసుకున్నట్టయితే గత సంవత్సరం ఒకానొక దశలో 5-6 రూపాయలు కూడా వెళ్ళిన పరిస్థితి. అప్పుడు జిల్లా యంత్రాంగం, ప్రభుత్వం కూడా ఇంటర్వ్యూన్ అయ్యి 9 రూపాయలకు మినిమం పెట్టారు. ఈసారి కొంచెం మనకి మార్కెట్ కూడా బాగుండటంతో సుమారుగా 17-18 రూపాయల దగ్గర రేటు వస్తుంది. మిగతా చోట్ల కూడా రేటు మంచిగా ఉంది. కాకపోతే ఈసారి రైతులు మాట్లాడిన తర్వాత చెప్పింది ఏంటంటే, ముఖ్యంగా ఏదైతే వాళ్ళకి సీడ్ కాస్ట్ ఎక్కువ పడుతుందని చెప్తున్నారు. సుమారుగా 25 రూపాయల నుంచి 35 రూపాయలు ఒక సీడ్, ఒక ప్లాంట్కి అవుతుందని చెప్తున్నారు. దానికోసం కూడా ఈ నెల, వచ్చే నెలలో కూడా ఎప్పుడైతే ముఖ్యంగా ఇప్పుడు సీడ్ వస్తుందో నెక్స్ట్ క్రాప్ కోసం మాట్లాడి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎక్కువ ప్రైస్ పడకుండా చూసుకునే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుందనేది కూడా రైతులందరికీ కూడా హామీ ఇస్తున్నాను. ఇప్పుడు వరకు చూసుకున్నట్టయితే సుమారుగా 2,50,000 టన్నులు మనకి క్వాంటిటీ ఉంటే అందులో సుమారుగా 1,75,000 హార్వెస్ట్ ఇప్పటికే అయిపోయింది. ఇంకొక 10-15 రోజుల్లో మిగతాది కూడా హార్వెస్ట్ అయిపోతుంది. దాంతో ఈ సీజన్లో మనకి చాలా వరకు మంచి ప్రైస్ అయితే రైతులకి అందించగలిగాము. అదేవిధంగా సీడ్ కాస్ట్ తగ్గించి వచ్చేసరికి ఇన్పుట్ కాస్ట్ తగ్గించినట్టయితే ఇంకా ఎక్కువగా దిగుబడి వచ్చినప్పుడు లాభాలు ఇంకా ఎక్కువ వచ్చే విధంగా కూడా చర్యలు తీసుకుంటాం. అదేవిధంగా ఇక్కడ ఉన్న రైతులకు కూడా మనము విజ్ఞప్తి చేసిందంటే, మిగతా అన్ని చోట్ల కూడా ఇప్పుడు మనకి ముఖ్యంగా మదనపల్లి మార్కెట్ కానీ, అదేవిధంగా భారతదేశంలో మహారాష్ట్ర, ఢిల్లీ, యూపీలో ఎక్కువ ఉంటుంది. అక్కడ రైతులు సొంతంగా చేసుకొని అక్కడ సుమారుగా 45 రూపాయల నుంచి 50 రూపాయలు కేజీ లెక్కన అక్కడ పొందుతున్నారు. మన దగ్గర ఏంటంటే రైల్వే కోడూరులో ప్రత్యేకంగా గడిచిన 20-25 సంవత్సరాల నుంచి పూర్తిగా ఒక మధ్యవర్తుల మీద ఆధారపడవలసి వచ్చినటువంటి పరిస్థితి. అంటే వాళ్ళే కోసి ప్యాకింగ్ చేసి లోడ్ చేసి ట్రాన్స్పోర్టేషన్ చేస్తున్నారు కాబట్టి వీళ్ళకి 17 రూపాయలు 18 రూపాయలు మాత్రమే వస్తుంది. ఇక్కడ కూడా కొన్ని ఎఫ్పిఓల్ని కానీ మనం ఎంకరేజ్ చేసినట్టయితే, పంచాయతీకి ఒకటి చేసుకున్నట్టయితే ఇక్కడ కూడా వాళ్ళకి ఇంకా మంచి, వాళ్ళే కోసుకొని వాళ్ళే గ్రేడింగ్ చేసి వాళ్ళే లోడ్ చేసుకొని ట్రాన్స్పోర్ట్ చేస్తే మనకి రైల్వే కోడూరుకి సెంటర్ ఉంది. హైదరాబాదు, బెంగళూరు, అటు చెన్నై 5-6 గంటల్లో వచ్చేస్తుంది.
సో ఇక్కడ మంచి అవకాశం ఉంది కాబట్టి ఇక్కడ రైతులు కూడా దీన్ని ఒక అవకాశంగా తీసుకొని మీరు గ్రూపుల కింద ఏర్పడి చేసినట్టయితే ఖచ్చితంగా ఇంకా మంచి లాభాలు అనేది వస్తాయనేది కూడా రైతులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. ఈసారికైతే మంచిగా వెళ్ళింది కాబట్టి అధికారులందరినీ కూడా జిల్లా అధికారులందరినీ కూడా అభినందిస్తున్నాను. థ్యాంక్ యూ.